మోకాలొంగి ఉదయాన్నే లేవగానే ప్రభు సన్నిధిలో మోకాలొంగి, ప్రభు నాకు మంచి నిద్ర ఇచ్చిన నీకు వందనాలు, ఉదయాన్నే ప్రభు ఈ దినమంతా నన్ను కాపాడు, రక్షించు ప్రభు అని అడుగుతా ఉన్నామా? కుటుంబ ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? వాక్య ధ్యానం ఉందా? ఉంటే దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. లేకపోతే అలవాటు చేసుకోండి. లోకము మనల్ని ఏం చేస్తుందంటే, సమయం లేదు, టైం లేదు అయ్యగారు, ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా, సమయం లేదు అయ్యగారు, ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా, పని పడింది అయ్యగారు, ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా, ఆఫీస్లో పని ఉంది అయ్యగారు, కూలి పనికి పోయిన అయ్యగారు, కూలి ఎక్స్ట్రా ఇస్తానన్నారని. ఇదంతా మీ పని కాదండి, మీదేం తప్పు లేదు. తప్పు చేపించేది మీతో సైతానిగాడే. మీకేమో ఆశ ఎందుకు లేకుండా ఉంటుంది? మీరు ఎంత మంచివారు, దేవునికి మీరు ఎంత ఇష్టం అంటే, మీకు కూడా దేవుడిని అంతే ఇష్టమే. కానీ మీకు దేవునికి మధ్యలో ఒకడు ఉన్నాడు, సైతానిగాడు. వాడిని మీరేం చేయాలంటే శీఘ్రముగా మీ కాలు కిందేసి వాడిని మీరేం చేయాలా? చితకదొక్కాలా యేసు నామములో. హల్లెలూయా.